హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, జూలై 2024 సంవత్సరంలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి 40,000కు పైగా పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. అన్ని రాష్ట్రాలకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వలేదు, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వచ్చింది. సో ఏ రాష్ట్రాలకు మెరిట్ లిస్ట్ వచ్చింది, దానికి సంబంధించిన వివరాలతో పాటుగా ఈ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి కొంతమందికి మెసేజెస్ అనేవి రావడం జరిగింది ఫోన్కి. మీరు ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారు, మీరు పలానా ప్రాంతంకి వెళ్ళి లేదా పలానా హెడ్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోండి అని కొంతమందికి మెసేజెస్ అనేవి వచ్చాయి. కొంతమందికి అయితే ఇంకా మెసేజ్ రాలేదు. అయితే ఈ మెరిట్ లిస్ట్లో పేరు ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలి అండ్ మెరిట్ లిస్ట్లో కొంతమంది మాకు ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ కూడా మాకు మెరిట్ లిస్ట్లో పేరు అనేది రాలేదు, మేమేం చేయాలి అని చాలామందికి అయితే డౌట్ అనేది ఉంది. దానికి సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో మొదటగా ఏ రాష్ట్రాలకి మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారని మనకి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలకి మాత్రమే మనకి ఇప్పటి వరకు అఫీషియల్గా మెరిట్ లిస్ట్ అనేవి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు, లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇవే అండి మనకి పీడిఎఫ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఏ డివిజన్కి అయితే మీరు అప్లై చేశారో అక్కడ చూసుకోవచ్చు, లేదా సింపుల్గా మీరు సెర్చ్ చేసుకోవచ్చు మీ పేరు ఉందా లేదా. మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, పేరు అనేది ఉండదు. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు సెర్చ్ చేస్తే మొత్తం ఇక్కడ పీడిఎఫ్ అనేది మనకి చూడండి 37 పేజీలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణలో అయితే 27 పేజీలు అనేది పీడిఎఫ్ అనేది ఉంది. కాబట్టి ఇంత మొత్తం వెతకాలి అంటే కష్టమవుతుంది. సో మీరు ఫోన్లో కానీ చూస్తున్నటువంటి మీకు పైన సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా, అక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీరు కనుక సెలెక్ట్ అయ్యింటే మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారు, ఏ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఏంటి, ఆ రిజర్వేషన్ కింద మీరు సెలెక్ట్ అయ్యారు, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఎక్కడ వెళ్ళాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా మనకి ఆ పీడిఎఫ్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. సో ఇప్పుడు మీకున్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి మెసేజెస్ అనేవి కొంతమందికి వచ్చాయి. ఈ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంతమందికి మెసేజ్లు అనేవి వచ్చాయి. ఎవరికైనా ఈ మెరిట్ లిస్ట్లో పేరు ఉండి కూడా మీకు మెసేజ్ రాకపోతే డోంట్ వరీ, మీరు డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ లిస్ట్లో కానీ ఉంటే మీరు డైరెక్ట్గా అక్కడ పక్కలో మనకి పీడిఎఫ్లో ఇచ్చినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, అది. నెక్స్ట్ చాలామందికి కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి, నాకు మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది, లేదా గ్రేడ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, సేమ్ నా మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళే సెలెక్ట్ అవ్వడం జరిగింది, మరి నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని మీకు ఇక్కడ డౌట్ అనేది రావచ్చు. అక్కడ మీరు అప్లై చేసిన చోట రిజర్వేషన్ అనేది ఏది ఉంది చూడండి. ఒకవేళ మీ క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషనే ఉంటే ఎవరికైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, అందులో ఫస్ట్ ఫీమేల్ ట్రాన్స్జెండర్కి ఇస్తారు, దాని తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, తర్వాత ఏజ్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో సెలెక్ట్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి, పర్సంటేజ్ కూడా ఎక్కువే ఉంది కానీ మేము సెలెక్ట్ అవ్వలేదు, ఏం చేయాలని చాలామందికి డౌట్ అనేది ఉంటుందండి. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే, అంటే లిస్ట్ 1 మాత్రమే మనకి రిలీజ్ చేశారు. మరొక 20 రోజుల్లో లిస్ట్ 2 రిలీజ్ చేస్తారు. ఏంటి లిస్ట్ 2 అంటే ఇప్పుడు మనకి లిస్ట్ 1లో ఇచ్చిన వాళ్ళలో చాలామంది నియర్లీ 60% జాయిన్ అవ్వరండి. లాస్ట్ అంటే ఇంతకుముందు సంవత్సరంలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే అందులో ఎంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు అంటే సగం మందే వెళ్ళడం జరిగింది. అందులో మనకి 10% డిస్క్వాలిఫై అయ్యారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. వాళ్ళు పర్సంటేజ్ తప్పుగా ఎంటర్ చేయడం కానివ్వండి, వాళ్ళ పేర్లు కానీ ఇతర డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి చోట్ల అన్రిజర్వ్డ్ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ అప్లై చేయడము, వాళ్ళకి రిజర్వేషన్ లేని చోట అప్లై చేయడం వల్ల వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అవ్వలేదు. ఈ విధంగా 100 పోస్టులకు గాను నియర్లీ 60 మంది అయితే జాయిన్ అవ్వలేదు. వాళ్ళ కోసం సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మరొక 20 రోజుల్లో మనకి సెకండ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో కూడా సగం మంది జాయిన్ అవ్వరు, తర్వాత థర్డ్ లిస్ట్ వస్తుంది, అందులో మళ్ళీ సగం మంది జాయిన్ అవ్వరు, ఫోర్త్ లిస్టు. ఈ విధంగా ఫిల్ అయ్యేంత వరకు మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా
6 నుంచి 7 లిస్టుల వరకు కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అది మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరికైనా ఎక్కువ మార్కులు ఉండి మేము సెలెక్ట్ అవ్వలేదు అని ఉంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ ఏదైతే ఉంటుందో మెరిట్ లిస్ట్‌లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 20 రోజులకు ఒక్కొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లిస్టుల్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మొత్తం వందలే చూపిస్తున్నాయి. ఇక్కడ 100% చూపిస్తున్నాయి మీరు ఇక్కడ చూసినట్లయితే. ఓకే. సో మొత్తం మనకి ఏ పేజ్ చూసినా కూడా 100% ఉంది. ఎక్కడైనా మనకి రిజర్వేషన్లు పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి తప్ప మిగిలిన అన్ని చోట్ల మనకి 100% మార్క్సే చూపించడం జరుగుతుందన్నమాట. తెలంగాణలో అయితే బెటర్ కొంచెం. ఇక్కడ మనకి 95 ఈ విధంగా అన్నా కనపడుతుంది. 99, 97 ఈ విధంగా. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందరికీ 100కి 100 వచ్చింటేనే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇది కూడా ఉద్యోగమే కదండి. పోస్టల్ జీడీఎస్ అనేది కూడా నెలకి 18,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. ఇది కూడా ఉద్యోగమే కదా. దీనికి కూడా ఒక సింపుల్ ఎగ్జామినేషన్ పెట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే మనకి లాస్ట్ కరోనా టైమింగ్స్లో మనకి 2 ఇయర్స్ పాటు అందరికీ కూడా 100కి 100% మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం చూసుకుంటే ఇప్పుడు ఈ పీడిఎఫ్లో అంతా వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఓకే. సో దీనివల్ల పాత విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు. సో సింపుల్గా ఒక ఎగ్జామినేషన్ పెట్టి దానికి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ కానీ తయారు చేస్తే బాగుంటుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. లేదా ఏజ్కి మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం వలన కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా అయితే గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ తెలియజేయండి. ఇక లిస్టులో పేరు ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లు ఏవైతే ఉన్నాయో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పక్కలో అడ్రస్లు ఉంటాయి కదా, డైరెక్ట్గా అక్కడికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. మీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. ఒకవేళ మెసేజ్ రాకుంటే ఈమెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి. దానికి కూడా మెయిల్ అనేది వచ్చి ఉంటుంది అన్నమాట. ఒకవేళ 2 రాలేదంటే మీరు డైరెక్ట్గా ఈ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. అండ్ మెరిట్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు మాత్రం మీరు వెయిట్ చేయండి. లిస్ట్ 1, 2, 3 ఈ విధంగా రిలీజ్ చేస్తారు. అవి వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.